షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఆత్మీయులైన పరిశుద్ధులందరికీ ఉదయకాల శుభవందనములు. ప్రతిరోజు ఉదయకాలంలో కృపావాక్యం ద్వారా మీరు బలపరచబడుతున్నారు, ఆదరించబడుతున్నారు, దీవించబడుతున్నారు, అనేకులకు షేర్ చేస్తున్నారు. మీరు మీ యొక్క స్టేటస్లో పెట్టుకుంటున్నారు. మీకు నిండు మనసుతో కృతజ్ఞతలు. అనేకులు దీవించబడాలనే మా ఈ ప్రయాస. ఇది నా కృపావాక్యము చూసుకుందాము. మీకా గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనము. సియోను కుమారి, నీ శృంగము ఇనుపదిగాను, నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను. లేచి కళ్ళము త్రొక్కుము, అనేక జనములను నీవు అనగదొరుకుదువు. వారికి దొరికిన లాభమును నేను యెహోవా ప్రతిష్ఠించుదును, వారి ఆస్తిని సర్వలోకనాథునికి ప్రతిష్ఠించుదును. సియోని కుమారితో చెబుతున్నాడు, ఇజ్రాయేలుతో చెబుతున్నాడు. ఆత్మీయ ఇజ్రాయేల్ మనల్ని కూడా సియోను పాటలకు పాడుచు సంతోషంగా సియోను వెళుతామని మనం విశ్వాసం కలిగి ఉన్నాము కదా. సియోను కుమారితో చెబుతున్నాడు. మరి పూర్వము రోజులలో ఎద్దులను బాడిగా నడిపేవారు కానీ, లేక యుద్ధములలో గుర్రాలను వాడేవారు కానీ, వాటి పాదములకు మరి డెక్కలకు ఇత్తడివి పెట్టేవారు. వాటి ఎద్దులకు కొమ్ములకు ఇనుపై పెట్టేవారు. కానీ ఈ రోజులో చూసుకున్నట్టయితే మరి ఎద్దుల్లాంటి మనుషులను మరి ఏ విధంగా దీవించాడు ఇజ్రాయిల్ అని అంటే, ఐరన్ డోమ్ అనే టెక్నాలజీ, గొప్ప టెక్నాలజీ. వారిని అనగదొక్కాలని, వారిని వాళ్ళ పాదముల కింద వేసి తొక్కివేయాలని బయలుదేరి వస్తున్న అనేక యుద్ధ ఆయుధములు వారిని మరి ఆ ఐరన్ డోమ్ టెక్నాలజీ దగ్గర వారిని ఎదురిస్తూ వీరే వారి యొక్క మరి వీళ్ళ కాళ్ళ కింద వాళ్ళు తొక్కివేస్తున్నారు. మరి విశ్వాసము ద్వారా యెహోవా మెస్సీయ రక్తంలో కడగబడిన మనము కూడా పరిశుద్ధులారా, మనల్ని మరి వెంటాడు చూస్తున్న దుష్ట సమూహం అనేకులు, లేక దురాత్మల సమూహము, అపవాది చీకటి శక్తులు మనల్ని అనగదొక్కాలని ప్రయత్నిస్తుంటాయి. కానీ మనము విశ్వాసమనే ఢాలు చేత పట్టుకొని, మనం ప్రార్థనని ఆయుధముతో, మరి ఆత్మని ఖడ్గముతో మనం అపవాది మీద యుద్ధము చేసేవారముగా, వారిని, ఆ అపవాది సంబంధికులను, ఆ చీకటి శక్తి సంబంధులను మన పాదముల కింద తొక్కింపజేయగల శక్తిమంతుని, సమర్థుని మనం కలిగి ఉన్నాం పరిశుద్ధులారా. ఎంత గొప్ప మాట ఇది. సో కాబట్టి అన్నిటిపైన అధికారమునిచ్చాడు యెహోవా మెస్సీయ. ఈ భూలోకంలో ఉన్నప్పుడు సర్వ సృష్టి పైన మాత్రమే కాదు, మరి చీకటి శక్తులపైన, వ్యాధులపైన, రోగములపైన అధికారమునిచ్చాడు పరిశుద్ధులారా. మరి అట్టి కృప మనకు పరమతండ్రి ఇవ్వడం ఎంత గొప్ప భాగ్యము. చీకటి శక్తులను ప్రారదోలే ధన్యతను నజరేయుడైన యెహోవా మెస్సీయ ద్వారా ఆయన మనకు ఇచ్చాడు. మరి అట్టి కృప పరమతండ్రి మనకు అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, అలనాడు మా పితరులకు తండ్రి నాయన, మరి ఇత్తడి డెక్కలుగాను ఇనుప కొమ్ములుగా వారికి శృంగము ఏర్పాటు చేస్తానన్నారు. ఈ దినాలలో వారికి మీరు శృంగముగా ఉండి ఐరన్ డోమ్ టెక్నాలజీ ద్వారా ప్రపంచం యావత్తును తుత్తునియలు చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఇచ్చారు. ఆ విధంగా తండ్రి విశ్వాసము ద్వారా అపవాది క్రియలను మేము మా పాదముల కింద చేయగలిగే శక్తి సామర్థ్యములు విశ్వాసము ద్వారా, ప్రార్థన ద్వారా ఇచ్చినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యెహోవా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన రక్షకుడును, విమోచకుడును, మన పరలోకపు విభుడైన యెహోవా మెస్సీయ వారి దివ్య సముఖము నుంచి మీకును, మీ కుటుంబములకును, మీ వంశములకును శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.